పేద కుటుంబాలు తమను పెద్ద కొడుకుగా భావించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శనివారం కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి స్వయంగా కళ్లద్దాలు అందజేశారు. ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా నేత్ర ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 168 మంది నేత్ర పరీక్షలు చేయించుకోగా, శంకర కంటి ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సుప్రియ నేతృత్వంలో పారా మెడికల్ సిబ్బంది సేవలు అందించారు. గతంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు, చుక్కల మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరం ద్వారా 32 మందిని కంటి ఆపరేషన్కు ఎంపిక చేశారు. వీరిని ఎమ్మెల్యే ఉగ్ర ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నవంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి గ్రౌండ్స్ నుండి పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు, శంకర ఆసుపత్రి పారా మెడికల్ సిబ్బంది, టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్, యూత్ అధ్యక్షులు అచ్చాల రవి, మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి, నాయకులు బాలు ఓబుల్ రెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, బి ప్రసాద్ రెడ్డి, బి రామ సుబ్బారెడ్డి, బుల్లా బాలబాబు, కరణం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.